ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ రంగంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఏవైతే రైతును ప్రోత్సహించడం కోసం, వ్యవసాయాన్ని గొప్పగా అభివృద్ధి చేయడం కోసం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల పట్ల ప్రభుత్వం కావాలనే మరి వాటిని అశ్రద్ధ చేయడంతో పాటు, వాటిని నామరూపాలు లేకుండా చేయడంతో పాటు, ఇరిగేషన్ వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేయడంతో పాటు ఇవన్నీ కూడా ఇలా మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అప్పులతో కావచ్చు, వివిధ కారణాలతో కావచ్చు, రైతు రుణమాఫీ కాక కావచ్చు, 2 పర్యాయాలుగా రుణమాఫీ చేస్తామని చేయకపోవడం కావచ్చు, అదేవిధంగా 2 పంటలకు రైతు భరోసా ఇవ్వకపోవడం కావచ్చు, మరి రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి 621 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రధానమైనటువంటి పత్రికలు రిపోర్ట్ చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. మరి రైతుల మరణాల పట్ల ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టుగా కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఏదైతే రైతు బీమా కార్యక్రమం అమలు జరుగుతుంది కాబట్టి ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా ఒక 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉండడం వల్ల ఆ కుటుంబానికి 5 లక్షల సహకారం అందుతుంది తప్ప, ఈ ప్రభుత్వం నుంచి మాత్రం అసలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఏ జిల్లాలో కానీ ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళను పలకరించడమో, దానికి కారణాలు తెలుసుకోవడమో, తిరిగి కాకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతున్నట్టుగా కలుస్తలేదు. మరి రాష్ట్రంలో ఒకవైపు ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పోతుంది. మాది రైతు ప్రభుత్వం. ఎక్కడ ఏం చేసిందని రైతు ప్రభుత్వం? ఈ మధ్య రైతు సంబరాలు. మరి ఏం చేసిందని సంబరాలు? ఒదికేమో రైతులు మొర్రో అని మొత్తుకుంటున్నారు. మీరు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు కాక ఇక అమలు చేస్తారనే నమ్మకం కూడా కోల్పోతున్నారు. వీటన్నిటికీ మాటలు చెప్పకుండా మీరు చెప్తిరి. ఇప్పటికే పదే పదే మేము మా నాయకులందరూ చెప్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి. మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిన తేదీలే, ఒక్క తేదీకైనా కట్టుబడి నిజంగా మీరు అన్నటువంటి మీ 6 గ్యారంటీలలో రైతులకు సంబంధించినటువంటి విషయంలో అది రుణమాఫీ కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు. రైతు భరోసాలో మీరు చెప్పినటువంటి విధంగా ఇంకా మీరు గొప్పగా చెప్పినారు, కౌలు రైతులకు ఇస్తాం, రైతు కూలీలు కూడా 12,000 ఇస్తాం. మరి ఇప్పటి వరకు రైతులు ఎదురు చూస్తున్నారు. కోతలు పూర్తి అయినాయి, మళ్ళీ దుక్కులు దున్నేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులు మళ్ళీ దుక్కి దున్నేటువంటి సమయానికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు మరి అమలు చేసినటువంటిది గతంలో మనం చూసినాం. మరి ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంకా ఆశలు పెడుతున్నారు. రేపిస్తాం, మాపిస్తాం, లేదంటే ఈ పండగకి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం. తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే అసలు రైతు బంధే అవసరం లేదు, రైతు భరోసానే అవసరం లేదు, రైతులకు 500 బోనస్ అయితేనే బాగుంటుందా అని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి మొన్న రైతు సంబరాలలో మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడిండు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే, మీరు రైతు భరోసాకు ఎగనామం పెడతారా అని ఆలోచిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రకంగా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఇవ్వకుండానే రైతులకు ఆల్రెడీ తెలిసింది మీరు ఇవ్వరు అని, ఇక మీరు నిర్ణయానికి వచ్చిండ్రు అనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. తర్వాత మీరు ఎంత దారుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే,
అసలు రైతు భరోసా మీరు ఏదలుచుకుంటే నిజంగా కూడా సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. మరి 15,000 కోట్లకు ఎగనామం పెట్టి మీరు ఈ 500 రూపాయలు ఏదైతే ప్రోత్సాహక బోనస్ ఉన్నదో ఇదే బాగున్నదని రైతులు అంటున్నారని చెప్తున్నారు కదా. అంటే రైతులు ఏం అమాయకులు కాదు, తెలియని వాళ్ళు కాదు, మీరు కూడా ఏం అమాయకులు కాదు, మీరు కావాలనే చెప్తున్నారని తెలుస్తున్నది. ఇగో ఈ సంవత్సరమే మీరు చెప్పిన లెక్కనే చెప్తున్నాం. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దానికి మేము సన్న వడ్లకు మేము 500 బోనస్ ఇచ్చినాము అని ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 5,19,000 క్వింటళ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు. దీని లెక్క చూస్తే కేవలం ఒక 6 కోట్లకు మించి 26 కోట్లకు మించి లేదు. 26 కోట్ల రూపాయలు ఇచ్చి 15,000 కోట్ల రూపాయలు ఎగబెడదామనేటువంటి ఒక ప్రణాళిక మాత్రం మీరు సిద్ధం చేసుకున్నట్టు కనబడుతున్నది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, మీరు ఎన్నికల సమయంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్తుంది. రైతుకు ఎకరానికి 500 రూపాయల బోనస్, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్తుంది. మరి ఇలా మళ్ళా దొడ్డు వడ్లకి ఇయ్యం, సన్న వడ్లకే ఇస్తామని మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,53,00,000 మంది మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే మరి మిగిలిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రైతులకు 500 బోనసు మరి ఏం సమాధానం చెప్తారు? ఇది బోని అనేక రకాల రైతులు ఉన్నారు. ఇలా మామిడి రైతులు ఉన్నారు, పసుపు పండించే రైతులు ఉన్నారు, మొక్కజొన్న పండించే రైతులు ఉన్నారు, కూరగాయలు పండించే రైతులు ఉన్నారు, పత్తి పండించే రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. మిర్చి పండించే రైతులు ఉన్నారు, రకరకాల పంటలు పండించేటువంటి రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం కావాలి? ఈ 5 లక్షల మందికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు 500 రూపాయలు ఇచ్చి మేము రైతు సంబరాలు చేసుకుంటాం, ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా చేస్తున్నామని మీకు మీరే మరి సంబరపడితే ఇది రైతులను ఉద్దేశించి ఏ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాత్రం కనబడతలేదు. అదే కాకుండా పెద్దపల్లి జిల్లాలో 1,55,496 మంది రైతులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మీరు చేసిన రైతు రుణమాఫీ ఎంత అంటే 66,186 మందికి చేసిండ్రు. మరి మిగిలిన రైతులు దాదాపు 95,000 మంది పైచిలుకున్నారు. మీరేమో మొత్తం మందికి ఇచ్చినామని చెప్తున్నారు. మరి 95,000 మంది రైతులకు రేపు స్వయంగా ముఖ్యమంత్రి గారే పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు. ఈ 95,000 మంది రైతులకు ఏం సమాధానం చెప్తారో రేపు వేదిక ద్వారా చెప్పాలి. నిన్నటి మహబూబ్నగర్ మీటింగ్లో మీరు ఏం చెప్పిందంటే ఇంకొక 2 లక్షల మంది ఎవరైతే తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మేము ఇస్తున్నాము, దీంతో దాదాపుగా అందరికి కూడా రుణమాఫీ జరిగిపోయిందని చెప్తున్నారు. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉంటుందా? ఒక్క జిల్లాలనే మరి దాదాపుగా 1,00,000 మంది రైతులకు మీరు రుణమాఫీ ఎగబెట్టి మేము మొత్తం మందికి ఇచ్చినామనంటే ఇంతకంటే ఏముంటుందిగా? కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు లేక, కరెంటు లేక, కాలువలు లేక, చెక్ డ్యాములు లేక, చెరువులను మరమ్మతులు చేయక ఇవన్నీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి 10 సంవత్సరాలలో వ్యవసాయాన్ని పండగలా నడిపించినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇలా సంవత్సరం తిరగకముందే అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మీరు రైతు పండగలు చేసుకోబడుతుంది. మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు రైతులు. ఎవరి కోసం చేస్తున్నారో ఈ పండగ, రైతు పండగ, రైతు సంబరాలు.
అదేవిధంగా అనేక విషయాలు ఇవాళ ఎవరు సంతృప్తిగా ఉన్నారు మీ పట్ల? ఏ ఒక్క వర్గం అన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం అన్నా సంతృప్తిగా ఉన్నారా? ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేరు మీ ప్రభుత్వం పైన, మీ పైన. అంటే అందరినీ మోసం చేసినట్టుగా తెలుస్తున్నది.